తండ్రి కష్టానికి ప్రతిఫలమే ఆ యువకుడు 3 దశాబ్దాలుగా టీ కొట్టు నిర్వహిస్తున్న నాన్నకు ఆసరాగా నిలుస్తూ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమయ్యాడు. 2 సార్లు విఫలమైన నిరాశ చెందకుండా అదే పట్టుదలతో 5 ఏళ్ల పాటు నిరంతరం శ్రమించాడు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ కానిస్టేబుల్ ఫలితాలలో ప్రతిభ చూపి కొలువు సాధించాడు. భవిష్యత్తులో ఎస్ఐ కావటమే తన లక్ష్యమని చెబుతున్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన శివకుమార్తో చిట్చాట్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన శివకుమార్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. శివకుమార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. ఎట్లా అనిపిస్తుంది? కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. 2 టైమ్స్ అటెంప్ట్ చేసిన రాలేదు, కానీ ఇప్పుడు చేసిన ఏపీఎస్పీ వచ్చింది కానిస్టేబుల్. చాలా సంతోషంగా ఉంది నాకు కానీ మా కుటుంబం. ఎట్లా చదివారు? ఒకవైపు టీ షాప్ నిర్వహిస్తూ ఎట్లా మీరు ప్రిపేర్ అయ్యారు? ఇక్కడ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం నుంచి కొద్దిగా రెస్ట్ తీసుకొని పోయి మళ్ళీ చదువుతుంది సార్. మిగతా టైంలో అంతా చదవడమే. కొద్ది టైంలో ఇక్కడ వర్క్ చేస్తుండే సార్. ఏమైనా కోచింగ్ తీసుకున్నారా? ఎట్లా తీసుకున్నా సార్. 2021లో హైదరాబాద్లో యూనిక్ స్టడీ సర్కిల్లో తీసుకున్నా. ఎట్లా అనిపించింది? మీరు సాధిస్తామని చెప్పి అనుకున్నారా? లేదు సార్, అనుకోలేదు అసలు. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు ఆశ్చర్యానికి గురైనా. అనుకోలేదు సార్, కానీ ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది నాకు కానీ మా కుటుంబం కానీ. చాలా పూర్ ఫ్యామిలీ కదా, ఖచ్చితంగా కొట్టాలన్న కసి అట్లా ఏమన్నా ఉన్నిందా మీకు? ఉంది సార్. పూర్ ఫ్యామిలీ, సొంత ఇల్లు కూడా లేదు ప్రజెంట్గా మాకు. జాబ్ వచ్చిన వాళ్ళు అన్నీ తీరుస్తాను సార్ ఇంట్లో వాళ్ళకి. చాలా ఆనందంగా ఉంది సార్ నిజం చెప్పాలంటే. చాలా కసితో చదివినాను సార్, చాలా హార్డ్ వర్క్ చేసిన. అదే నా విజయం అనుకుంటున్నాను ప్రజెంట్గా. ఫిజికల్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఎక్కడ చేశారు? ఇక్కడే సార్, పక్కనే జూనియర్ గ్రౌండ్లోనే సార్. ఆ ఈవెంట్ స్కోర్లో బాగా వచ్చింది సార్. భవిష్యత్తులో ఇంకా ఏమైనా సాధించాలని గోల్ ఉందా? ఉంది సార్, ఉంది. కొద్దిగా మాకు ఫైనాన్స్ పరంగా స్ట్రెంత్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది కొద్దిగా ధీమా ఉంది సార్. చేస్తా, భవిష్యత్తులో కూడా చేయాలని చాలా ఉంది సార్ నాకు. పై స్థాయికి వెళ్ళాలని ఇంకా ఉంది, కానీ కొద్దిగా ఫైనాన్స్ పరంగా స్ట్రెంత్ లేక నేను ఇంకా ఇక్కడికే ఉన్నా సార్. ఇప్పటికైనా ఇప్పుడు వచ్చింది, ఇంకా చేయాలని ఉంది, కసి ఉంది సార్. చేస్తా కూడా చేస్తా, ఖచ్చితంగా చేస్తా. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ అబ్బాయి ఉద్యోగం సాధించాడు కదా. సంతోషం సార్. కష్టపడి చదివించాడు సార్. 30 సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు సార్ హోటల్లో. అట్లే చదివించాడు సార్, చిన్నగా నుంచి పెద్దవాళ్ళకి అట్లే చదివించాడు సార్. గవర్నమెంట్లో చదివించి డిగ్రీ వరకు చదివించినాడు సార్. 10th వరకు నడుపుకున్నాను. ఇప్పుడు 1985 నుంచి స్టార్ట్ చేస్తున్నాను సార్. నేను 30 సంవత్సరాలు అయింది సార్ హోటల్లో పెట్టి. మా అబ్బాయి కూడా అట్లే పని చేస్తూ చదువుకున్నాడు సార్. నాకు చాలా ఆనందం సార్ ఇంట్లో అందరికీ, నా వాడికి నాకు అందరూ ఆనందం. పిల్లలు కూడా నాకు, నా పెద్ద కొడుకు రెడీ స్టాఫ్లో పనిచేస్తున్నాడు సార్. నేను 2 డిగ్రీ అవుతుంది సార్. అట్లే పనిచేస్తూ చదువుకున్నాడు సార్. విన్నప్పుడు ఏమనిపించింది? చాలా సంతోషం ఉంటుంది సార్, ఆనందంగా ఉండదు. ఏం చెప్పాలని మాట రావాల్సి ఉంటుంది సార్. చాలా బాగా సంతోషం ఉంటుంది సార్. వచ్చింది సార్ మా అబ్బాయికి, మా ఈ అబ్బాయికి కూడా రావాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడా మీ అబ్బాయిని ఎట్లా చూడాలనుకుంటున్నారు? ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు? పెద్ద ఇంకా లెవెల్లో చూడాలని అనుకుంటున్నాను సార్. ఇంకా పొజిషన్ ఇంకా ముందు దాటాలని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇది 1 మెట్ట కదా సార్, ఇంకో 2 మెట్టాలా అని ఇంకా దాటాలని కోరుకుంటున్నాను సార్. అనుకున్నారా సాధిస్తారని చెప్పి? సాధిస్తారని అనుకున్నాను సార్. ధైర్యం ఉంటుంది సార్ అనుకున్నాను. చెప్పండి, మీ బ్రదర్ ఉద్యోగం సాధించారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మై బ్రదర్. మా అన్న కష్టం, హార్డ్ వర్క్ ఉంది కాబట్టి ఈరోజు ఇంత స్థాయిలో ఇంత పేరు తెచ్చుకున్నారు. అలాగే ఇన్స్పైర్ తీసుకుంటాం మా అన్నని. ఆల్రెడీ ఇన్స్పైర్ తీసుకుంటూనే ఉన్నాం. ఇది చేసుకున్నందుకోసం చాలా పని చేసుకొని జాబ్ కొట్టడానికి చాలా గర్వంగా ఉంది. అది మేము హార్డ్ వర్క్ అనుకుంటున్నాం. ఆ దేవుని దయ, మా హార్డ్ వర్క్ కలిసి వచ్చింది, జాబ్ వచ్చింది మా అన్నకి. భవిష్యత్తులో నేను కూడా ట్రై చేసి ఏదన్నా గవర్నమెంట్ జాబ్లో కొలువు కొట్టాలని ట్రై చేస్తున్నా సార్. థ్యాంక్ యూ. మీరేం సాధించాలన్నారు? నేను ప్రజెంట్ ఇంకా రైల్వే ప్రిపేర్ అవుతున్నా, అదే చదవాలనుకుంటున్నాను. సాధించాలని కోరుకుంటున్నాను, ట్రై చేస్తున్నా సార్. ఇది శివకుమార్ కుటుంబం చెప్తోంది. మొత్తానికైతే శివకుమార్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం పట్ల వీరి కుటుంబం హర్షం వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, మీటివ్ న్యూస్, కర్నూలు జిల్లా.